ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రస్య నిభ్యే చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసం అనగా మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఫలితాలు మార్చి 1, 2024 నుండి 31/3/24 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ షష్ఠి శుక్రవారం నుండి ఫాల్గుణ మాసం కృష్ణ సప్తమి ఆదివారం వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు ఈ మాసంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో అనేక గ్రహాలు రాశులు కూడా మారుతున్నాయి, అనేక గ్రహాలు సంయోగాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాగే కన్యలో కేతువు, మకరంలో కుజుడు మార్చి 14 దాకా, తదుపరి కుంభరాశిలో సంచారం, కుంభంలో బుధుడు మార్చి 6 వరకు, తదుపరి మీనరాశిలో సంచారం, అలాగే కుంభంలో రవి మార్చి 13 వరకు, తదుపరి మీనరాశిలో, శని సంచారం కుంభరాశిలో, శుక్ర సంచారం కూడా కుంభరాశిలోనే ఉంది. అంటే కుంభరాశిలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంయోగం జరగబోతున్నాయి, కలిసిపోతున్నాయి ఈ మాసంలో. మీనంలో రాహు సంచారం. చంద్రుడు తులారాశిలోని స్వాతి నక్షత్రం నుండి బయలుదేరి అన్ని రాశుల మీదుగా పూర్తి చేసుకొని 27 నక్షత్రాలు కూడా పూర్తి చేసి ధనస్సు రాశిలో మూలా నక్షత్రం సంచారాన్ని ఈ మాసంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి, 14వ తారీఖు నాడు మీన సంక్రమణం, మార్చి 24 కామదహనం, మార్చి 26 హోలీ పూర్ణిమ. కాబట్టి ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. మేషరాశి అంటేనే అశ్విని నక్షత్రంలో పుట్టిన 4 పాదాల వాళ్ళు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారు మేషరాశి. రాశ్యాధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసంలో 6 గ్రహాలు అనుకూల స్థానంలో ఉన్నాయి చాలా మటుకు. కాబట్టి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి 2 వారాలు అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మొదటి భాగం చాలా బాగుంది, ద్వితీయార్థం కంటే పూర్వార్థం చాలా బాగుంది. నెల ప్రారంభంలోనే మనకి రాశ్యాధిపతి కుజుడు ఉచ్చస్థితి దశమ స్థానంలోను, తదుపరి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే భాగ్యాధిపతి అయిన గురువు రాశిలో సంచారం. లాభస్థానంలో ఈ మాసంలో 5 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్ర, శని గ్రహాలు సంచారం చేస్తున్నారు. అలాగే షష్టమ భావంలో కేతువు, వ్యయభావంలో రాహు సంచారం. చాలా ఆల్మోస్ట్ మీ కోరికలన్నీ కూడా ఈ మాసంలో నెరవేరటానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే లాభస్థానంలో అన్ని గ్రహాలు సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగాల్లో చాలా మంచి అభివృద్ధి, కెరీర్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా కొన్ని 11వ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని మంచి బలం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మొదటి ఇంటిపై బృహస్పతి మీద 5వ ఇంటిని చూడటం వలన చదువులో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే ద్వితీయాధిపతి శుక్రుడు నెల ప్రారంభంలో 10వ ఇంట్లో, తదుపరి 7వ తారీఖు నుంచి 11వ ఇంట్లో మారటం వల్ల ఆదాయ వ్యయాలు చాలా పెరుగుతాయి. అంటే ఆదాయం చాలా బాగా పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన పెరగటం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసం మీకు మొదటి 2 వారాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తున్నాయి. అలాగే 13 నుంచి
14 రవి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు 11వ స్థానంలో. దీనివల్ల ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక రకమైన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఈ మాసంలో. అలాగే తల్లిదండ్రుల నుంచి కానీ తల్లి నుంచి మంచి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. దాంపత్య సుఖం ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో కూడా అనుకున్నంత లాభాలు రావడం, ప్రమోషన్స్ ఎవరికైనా ఎదురు చూసిన వాళ్ళకు పదోన్నతి పొందే అవకాశాలు, గౌరవ మర్యాదలు ఇలాంటివన్నీ కూడా చక్కగా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ మాసంలో మీకు ఏంటంటే 12వ ఇంట్లో రాహు వల్ల మటుకు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 12వ ఇంట్లో రాహు, 6లో కేతువు. దీనివల్ల కొంచెం ఆరోగ్య సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూస్తే మేషరాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి చాలా మటుకు అనుకూలంగా ఉంది. మొదటి 15 రోజులైతే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చాలా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారికి ఈ మాసంలో కొంచెం తాత్కాలికంగా అయినా సరే ఏదో ఒక ఉద్యోగం లభించడం, ఆరోగ్యం కూడా చక్కగా సమస్థాయిలో ఉండడం చాలా బాగా కనిపిస్తుంది. 3-4 వారాల్లో మటుకు ఆరోగ్య విషయం మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. అలాగే ఈ మాసంలో మీరు బంధువర్గం యొక్క మీ మిత్రులు కానీ బంధువులు కానీ ఒక సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం కానీ స్నేహితుల వల్ల కానీ లాభాలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదాయం కూడా చాలా మటుకు నిలకడగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు చక్కగా లాభిస్తాయి. ఈ మాసంలో చాలా కనిపిస్తుంది. పెట్టుబడులు పెట్టే విషయాల మీద కూడా చక్కగా మీరు శ్రద్ధ వహించడం, వాటి గురించి తెలుసుకోవడం అవి కూడా లాభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి వారంలో మటుకు ఇంట్లో ఒక్కొక్కసారి అనవసరమైన చర్చలు, చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకి మాసం మటుకు చాలా అనుకూలంగా ఉంది. మంచి మంచి కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో మీకు ఏంటంటే విదేశీ ప్రయాణాలు చేయడానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి పెరగడం, వాటి ఫలితాలు మీరు చక్కగా అనుకూలంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మాసం మీకు మొత్తం మీద మనం చూస్తే కనుక ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. చాలా మటుకు ఆరోగ్య విషయంలో మటుకు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 6 గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు సహజంగా చాలా బాగుంటుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు మొదటి 15 రోజుల్లో మటుకు చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. అనవసర వ్యయ ఖర్చులు జరగడం, మానసిక ప్రశాంతత కోసం నిద్రలేమి దూరం అవడం ఇలాంటివి ఉండే సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో మీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కుదిరితే కనుక నువ్వులు దానం చేయండి, గోధుమలు దుమ్ములు దానం చేయండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాము. అలాగే మనం వచ్చే క్రోధినామ సంవత్సర ఫలితాలు కూడా రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.